మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనకు నవరాత్రులు, విజయదశమి రాబోతోంది మరికొద్ది రోజుల్లో. సాధారణంగా ఏదైనా పండుగ వచ్చింది అని అంటే అమ్మవారికి ఏ నైవేద్యాలు చేయాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి, ఈ రకంగా ఆడంబరాల గురించి, ఆర్భాటాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ అసలు నిజంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మనం చేయాల్సిన విధానం ఏంటో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభమస్సు. దివ్య శక్తి స్వరూపులందరికీ కూడా ఆశీస్సులు. వినేశారు ఆల్రెడీ నేను చెప్పింది. నవరాత్రులు, విజయదశమి రాబోతోంది. మరి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రుల్లో కానివ్వండి, విజయదశమి రోజు కానివ్వండి, రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. వాహన పూజలని, అమ్మవారికి సంబంధించిన పూజలు కానివ్వండి. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏం చేసినా భక్తితో పాటు ఆర్భాటాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా పక్కన పెట్టి నిజంగా మేము భక్తి మాకు అమ్మవారి పైన ఉంది, ఆ భక్తిని మేము ఏ రకంగా చూపించుకోవచ్చు, అమ్మవారి దయ ఏ రకంగా పొందొచ్చు అని అంటే అది మంత్రం వల్ల సాధ్యపడుతుందా, ధ్యానం వల్ల సాధ్యపడుతుందా, ఏ రకంగా సాధ్యపడుతుందో వివరించండి. దసరా అనేటువంటిది దిశలా ప్రభంజనంగా, ప్రచండంగా దివ్య అమ్మ అనుగ్రహము, శక్తి పరంపరలుగా వ్యాప్తి చెందుతూ అందరినీ కూడాను దివ్యానుభవంలో ఓలలాడించే మహత్తరమైనటువంటి ఈ దసరా పండగ 9 రోజులు నవరాత్రులు, కొంతమంది దశమి కూడా కలుపుకుంటారు. ఈ అవతారాలు కూడా ఉన్నాయి, అవందరికీ విదితమే. అందుకని కొంచెం విశేషం గురించి మాట్లాడతాం. అమ్మవారికి దీక్ష ఈ 9 రోజులు చక్కగా అమ్మవారిని నామంతో చేసేవాళ్ళు. కానీ నామం కూడా జపంతో, ఈ యొక్క వీటితో కాకుండా మనస్సుతో లగ్నం చేసి, లయం చేసి, ఎక్కడ బయట తిరగకుండా, ఏ మనుషులతో కాంటాక్ట్లో లేకుండా అమ్మవారి దగ్గరే కూర్చోవాలి. అప్పుడు ఇంట్లో మన కన్న తల్లి అమ్మతో కూర్చుంటే ఎంత అనుభవము, ఆప్యాయత, అనురాగం అని ఉంటాయి కదా, వాటిని పంచుకుంటాం కదా. ఆ మాదిరిగా విశ్వజనని, విశ్వ అమృతాన్ని, జననితో పాటు అమృతం కూడా ఆ తల్లి అన్ని ఇస్తుంది. అందుకని ఆ అమ్మ యొక్క పరిచయ భాగ్యము, సన్నిధానము అది చాలా విశేషము. అదృష్టం ఉంటే తప్ప మనకు ఆ బుద్ధి పుట్టదు, ఆ థాట్ రాదు. అందుకని ఈ 9 రోజులు కూడా అహర్నిశము భోజనాలు రోజు తింటాం, దేవుడు పెట్టిన నైవేద్యాలు కూడా బ్రహ్మాండంగా డబల్ తింటాం. ఇవద్దు, తిండి మీద వద్దు, పెట్టే ఉపచారాలు, పరిచర్యలు కూడా వద్దు. అమ్మవారిని ఇలా చక్కగా మా బంగారు తల్లి విజిత ఎలా చూస్తూ మాట్లాడతామో ఆ విధంగా అమ్మవారికి ఆ ఫోటో రూపం కానీ, విగ్రహ రూపం కానీ పెట్టుకొని ఇలా చూస్తూ చక్కగా ఆప్యాయంగా, ప్రేమతో, కరుణ పొందేటువంటి కృప చేయమనేటువంటి విన్నపంతో ఆ తల్లిని మనం అలా చూస్తూ ఉండడమే 9 రోజులు. అంతే. మధ్యలో ఏదో కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా ఏమన్నా ఇంటర్వెల్స్ లాగా మరి కూర్చోలేరుగా అందరూ. దానివల్ల ఏమవుతోంది, జపం చేయడం వల్ల, మాలలు తిప్పడం వల్ల ఈ వేళ్ళు నొప్పి తెస్తాయి. ఇలా అంటాంగా 108, 54. అసలు ఈ దీని మీద దృష్టి కూడా ఉంటుంది, ఇది వద్దు. అలాగే మిషన్ ఉంటుంది, కౌంటింగ్ మిషన్ అంటారు, అది కూడా నొక్కుతూ ఉంటే నంబర్ 10,000 దాకా తీయచ్చు. ఇవి వద్దమ్మా. ఇవి వాడటం ఎప్పుడు అంటే మొదట్లో ప్రారంభ దశలో ఇన్ని నిమిషాలకి ఎన్ని చెయ్యాలి, ఇంత టైంలో ఎన్ని మంత్ర జపం జరిగింది తెలుసుకోవడం కోసమే. అదే ఆ మిషన్స్, కౌంటింగ్ మిషన్స్, ఈ జపమాల అలాంటివి పనికి వస్తాయి. రోజు అవి అవసరం లేదు. మీ మనసు ఆటోమేటిక్గా 1 నిమిషానికి ఇన్ని, గంటకి ఇన్ని అని లెక్క ఉంది. మీకు ఉదాహరణకి ఏకాక్షరము, బీజాక్షరాల్లో మనం 24 గంటలకి
86,400 సెకండ్లు, గంటకి 3,600 సెకండ్లు, 10 గంటలకు 36, 20 గంటలకి మరి అలా లెక్క చూసుకుంటే మొత్తానికి 86,400 రోజుగా అవుతుంది. ఎలా చేయగలుగుతారు నిద్రపోకుండా అది ఇది అంటే, నిద్రపోవడం అనేటువంటిది చాలా చిన్న విషయం. శరీరం అలసిపోతే నిద్ర వస్తుంది, ఆత్మకి నిద్రపోవడం అంటూ ఉండదు. అది నిద్రపోవడం ఎప్పుడు ఉండదు. ఇప్పటికి 200 కోట్ల సంవత్సరాల నుంచి ఈ సృష్టి అయింది. ఆ సృష్టి మొదలై అప్పటి నుంచి పాపం నిద్రపోదు. అది నిద్రపోవడం అనేది మన అండర్స్టాండింగ్లో మన యొక్క భావార్థంతో చెప్పడమే తప్ప, నిద్ర అనేది శరీరము అలసట, ఇది క్లియర్. ఎవరినైనా సరే బాగా అలసిపోయి బాగా కష్టపోతే బాగా నిద్రపోతారు, మళ్ళీ లేచి ఫ్రెష్ అవుతారు. పొద్దున పూట సూర్యోదయం అప్పుడు ఫ్రెష్గా ఉంటాం మనుషులం. ఎలా ఎలా తగ్గుతూ ఉంటుందో కొంచెం డల్ అయిపోతూ ఉంటాం. కామన్గా అంటే అర్థం అవడం కోసం చెప్పా. అందుకని ఇక్కడ అమ్మవారిని కూర్చున్నాయి ఎదురుగుండా, మీ ఇష్టం వచ్చిన అమ్మవారి నామాన్ని గురువులు ఇచ్చిన, మీకు అంతకుముందు ఉపదేశాలు పూర్వజన్మలో కూడా జరిగి కూడా చెయ్యొచ్చు. కొంతమందికి ఆ జ్ఞానం ఉంటుంది, అందరికీ ఉండదు. అందరూ భక్తులైతే ఇంకా బాగుండేది. మరి ఇక మరి దుష్టులు అనే వాళ్ళు ఉండరుగా, అందుకని దుష్టులు కూడా ఉన్నారు. వాళ్ళ పూర్వజన్మ వాళ్ళ బాకీలు సుకృతాలని బట్టి కర్మల్ని బట్టి. ఇక్కడ అమ్మవారిని అలా తదేకంగా మనం గనక చేసేవాళ్ళు దృష్టి పెట్టి చేస్తే, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అమ్మాయో అబ్బాయో, మామయ్య గారు ఉంటారు, అత్తయ్య గారు ఉంటారు, ఆడపడుచు ఉంటారు, భర్త ఉంటారు, ఇలా సన్నిహితులు ఎవరైనా, వాళ్ళని మీరు నిద్దట్లో కూడా ఫోన్లో మాట్లాడుతుంటే కూడా వాళ్ళ మొహం మీరు చూడగలుగుతారు. ఎలా? ఆ ఫోన్ కాగానే మా అన్నయ్య, వాడు మా చిన్నాడు అనుకుంటాం కదా. అనుకున్నప్పుడు వాడు ఫిగర్ ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే వచ్చేస్తుంది. వాడు వచ్చి నిలబడ్డు, ఎదురుగుండా ఉండి ఫోన్లు చేయడు, వీడియో కాల్ కాదు. కానీ ఆ మాదిరి భావము జ్ఞప్తి ఈ యొక్క విశేషమైనటువంటి మస్తిష్కానికి ఉన్నది, అది సుకృతం. అలాగే అమ్మవారిది మొహాన్ని, ఆ అమ్మవారు కూర్చునేటువంటి విగ్రహాన్ని ఈ హృదయ పీఠంలో, ఈ హృదయంలో కూర్చోపెట్టుకొని కళ్ళు మూసినా తెరిచిన అమ్మ రూపం తప్ప ఏది కూడా మనకు గుర్తురాని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీరు మీ హృదయంలో అమ్మ ఉంటుంది, మీరే అమ్మవారు అయిపోతారు. సమస్య లేదు ఇందులో. అంటే ఏకాగ్రత లయం, అంతే, లయం అయిపోతారు, మిక్స్ అయిపోతారు. అంటే అంత లోతైనటువంటి భావం చేత సద్బుద్ధితో, ఏకాగ్ర చిత్తంతో, సదుద్దేశంతో మన పూర్వజన్మ కర్మలన్నీ కూడా సశేషంగా విశేషంగా తీసేయడానికి, పారద్రోలడానికి ఈ అమ్మ అనుగ్రహం ఈ 9 రోజులు చేస్తే మీరు అది అలవాటు అయిపోతుంది. ఏదైనా పని ఒక 3-4 గంటలు చేస్తే కొంచెం హ్యాబిట్ అవుతుంది. అలాగే ఈ 9 రోజులు ఇదే పని కదా. మనం బయట వాళ్ళతో కాంటాక్ట్లో ఉండకూడదు, నో ఫోన్స్, అబ్బే స్విచ్ ఆఫ్ ఏదన్నా చేసేసుకోండి. లేకపోతే ఎవరో చెప్తారు తర్వాత, ఒక 5 నిమిషాల మధ్యలో విరామం ఉంటుందిగా, ఎక్కువగా కూర్చోలేని వాళ్ళు బాసం పెట్టి చైర్లో కూడా కూర్చోవచ్చు పెద్దవాళ్ళు, ఏమి ఇబ్బంది లేదు. మనస్సుకి సీట్ అవసరం లేదు. అంతే, మనస్సు హృదయానికి ఆత్మకి ఈ శరీరంలో ఉంది, ధారణ చేసింది. కానీ దానికి చైర్ అవసరం లేదు, చోటు అవసరం లేదు, సర్వవ్యాపి, ప్రయాణం చేయగలుగుతుంది, సర్వత్రా అది మరి వసించగలుగుతుంది. అందుకని ఆ తల్లి యొక్క కృపార విందాన్ని, విందం అంటే మొహం కూడా వస్తుంది. దీంట్లో ఒక చిన్న విశేషమైన మాట కూడా ఉంది. ఓంకారం దేవీ వదనంచాని శాస్త్రం చెప్తోంది. ఓంకారం అకార ఉకార మకార పర్యంతం ఓంకారం. ఆ ఓంకారం దేవీ వదనంతో, ఆ అమ్మవారి మొహమే దేవి, ఆ ప్రకాశమే దేవి, ఓంకార స్వరూపిణి. పాటలు కూడా ఉన్నాయి చూడండి. అందుకని సృష్టి ఆది మొదలు అంతము మధ్యము అంతా కూడా ఆ తల్లి. స్త్రీలే ఎందుకు మరి తల్లులుగా ఉంటున్నారంటే ఆ రూపాన్ని బట్టి కాదు, ఆవిడ సృష్టికర్త, ఆవిడే సృష్టి భర్త కూడా. భర్త అంటే మనం హస్బెండ్ అనుకుంటూ ఉంటారు, ఈ హస్బెండ్లు కాదు, మరి ఏంటండి, కాపాడి పోషణ చేసేవాడిని భర్త అంటారు.
రక్షణ కూడా చేస్తారు. అది వాళ్ళు ఏమిటంటే ఇంకా లోతైన విషయాలు, భర్తకి భరించువాడనే పదం కూడా ఉంది. కానీ ఈ భర్తలు అంటే మనం చాలా వరకు ఈ సమాజంలో స్త్రీలకి నా భర్త అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళకి తెలియకుండానే నన్ను అతను కాపాడుతాడు, నా పోషణ చూస్తాడు, నన్ను సుఖపెడతాడు, నన్ను ప్రేమిస్తాడు, నన్ను ఆరాధిస్తాడు అనే నమ్మకం ఉన్న తల్లులు అది భరించేవాడు, అది నన్ను చూసేవాడు అని అర్థం వచ్చేటట్టుగా భర్త అనే పదానికి ఇంకా బోల్డ్ అర్థాలు ఉన్నాయి. కానీ ఇవి చాలు. అందుకని ఆ స్త్రీలు కూడా ఈ పదాన్ని వాడతారు. స్త్రీలే కాదు, మిమ్మల్ని కాపాడే ఎవరినైనా కూడా మనం ఈ పదాన్ని వాడచ్చు, అంతే, తప్పు లేదు. ఎందుకంటే సృష్టి, స్థితి, లయం అన్నీ కూడా అమ్మ ఆధీనంలో ఉంటాయి. మరి చరాచర సృష్టిని కూడా అమ్మనే మరి సృష్టించింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా ఆ తల్లే సృష్టించింది. అందుకే ఆది పరాశక్తి అమ్మ. ఆ అమ్మ రూపాలే మరి కనకదుర్గ అమ్మవారైనా మరి ఏ అమ్మవార్లైనా ఆ అంశాలు, ఆ రూపాలు. ఈ ప్రత్యేకించి దసరాల్లో, దసరా అంటే దస్ అనే హిందీ పదం కూడా వాడిన 10 రోజులు, 9 రోజులు నైట్లో కాగానే ఇంగ్లీష్ లెక్కలో 12 తర్వాత ఇంకో రోజు మారుతూ ఉంటుంది. సరే, ఎనీవే మొత్తానికి అమ్మవారిని ఈ 10 రోజులు మనం పట్టుకొని అమ్మవారి పాదాలని ప్రణమిల్లి మోకరిల్లి ఈ శిరస్సుని ఆ తల్లి పాదాల చెంత పెట్టి, అమ్మా నీవే తప్ప హితప్పరం బెరుగా నన్ను కావగా రామ్మా తల్లి, నీ బిడ్డ తప్పులన్నీ మన్నించమ్మా అని వేడుకొని ఏ మానవులైతే మనసా వాచ కర్మణ క్రియ అన్నీ కూడా ఆ తల్లి నీవే తప్ప హితప్పరం బెరుగా అమ్మా అనుకొని ఎవరైతే అంకిత భావంతో ఈ 10 రోజులు గనక యోగంగా సాధనగా చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారి యొక్క దివ్య మంగళ దర్శనం జరుగుతుంది. మనం బాగా క్లోజ్ అయిన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఎలా ఉంటాం, అమ్మతో, నాన్నతో, అన్నయ్యలతో, ఫ్రెండ్, రకరకాల వాళ్ళతో, ఆ విధంగా అమ్మవారు మరి మీతో ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు ఉంటుంది అంటే మీరే ఆ అమ్మ మీ హృదయంలో పెట్టుకున్నారు. వేరే వద్దు, నో అదర్ థాట్స్ కాదు, ఓన్లీ మదర్ థాట్. చక్కగా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. నీడలాగా శుద్ధాత్మ అయిపోతారు. అమ్మవారు చక్కగా అన్నీ ఇస్తుంది. ఎందుకంటే చెడు తలంపు లేనివాడు దేవుడితో సమానం. అమ్మవారిని ప్రేమించినవాడు అమ్మ బిడ్డతో సమానం. అమ్మ బిడ్డ అయినప్పుడు తల్లి బిడ్డకి మంచి చేస్తుంది కదా, ఎప్పుడు కాపాడుతుంది కదా. మన థాట్లో ఏదన్నా మిస్టేక్ ఉంటే తప్పకుండా శిక్ష జరుగుతుంది. మంచిగా మారాలి, మంచి తనాన్ని పెంపొందించుకోవాలి. అంతే, తేలిగ్గా చెప్పాను, వేరే మాటలు కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా తేలికగా దసరాల్ని ఎలా జరుపుకుంటే, దీక్షలు కూడా ఉండొచ్చు, ఉండేవాళ్ళు ఉన్నారు, ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఉపవాసాలు ఉండండి. అంటే దగ్గరగా ఉండడము, అమ్మవారికి దగ్గరగా ఉండడమే ఉపవాసము. వాసము అంటే ఉండుట, అంతేగాని తిని మానే అవన్నీ అనుకోవచ్చు, తప్పులేదు. కానీ తిండి మానేసినా మీకు మరి అలవాటు లేని వాడికి సంవత్సరానికి ఒకసారి ఈ 10 రోజులు అంటే వాడికి డెఫినెట్గా నీరసం వస్తుంది. అంతే అంతే. థాట్ గనక అమ్మ మీద పెడితే వాడికి ఆకలి వెయ్యదు. ఇది ఖచ్చితం, వాస్తవం మీరు చెప్పింది. ఇంట్రెస్ట్ అంటే పూజ చేసినా, దీక్ష చేసినా, ఏం చేసినా మనస్సు లగ్నం చెయ్యాలి. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మొదలవుతుంది. మానవుల లక్షణమే అది. అదంతా ఉండొద్దు. అంటే మీరు చెప్పిన విధానమే నిజంగా అమ్మలో ఐక్యం అవ్వాలి. ఐక్యం అంటే ఇంకో పదం ఉంది, అలా కాదు. ఐక్యం అంటే అమ్మలో మీరు కలవాలి, మీలో అమ్మని కల్పించుకోవాలి, ఆ హృదయ పీఠంలో కూర్చోబెట్టాలి. దేదీప్యమానంగా మన జీవితము, అందరిలో మంచి పేరు ప్రతిష్టలు, చేసే ఉద్యోగాలు, మంచి పిల్లలు, మంచి సంసారము, మంచి వ్యాపారము, మంచి స్నేహితులు, మంచి సమాజంలో మనం ఉండి ఆనందదాయకంగా అనుభవిస్తూ విశేషమైన జీవితాన్ని అమ్మ కృప వల్ల మనం పొందొచ్చు. తప్పకుండా మీరు ఈ ప్రాక్టీసెస్ చేయండి, అనుభవించండి, ఆస్వాదించండి. అమ్మతోనే మీరు ఎప్పుడు తల్లితో ఉండడం ఇష్టం పిల్లలకి. మీరు ఉండడం వల్ల ఆ తల్లి మీ బాధలన్నీ తీరుస్తుంది, ఆరుస్తుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి? అసలు బాధలు మీ దగ్గర రానివ్వదు, దరికి చేరనివ్వదు. దుష్టుల్ని కూడా మీ మీదకి
చూపు కూడా పడనివ్వదు. ఉమ్. అమ్మవారు భస్మాసురుణ్ణి, మరి శివుడు ఎలాగైతే విష్ణు అమ్మవారు అవతారం ఎత్తి మరి శివుడు చేసిన కార్యక్రమాలకి యా. మరి అది కూడా స్టోరీ అందరికీ తెలుసు. భస్మాసురుణ్ణి కూడా విష్ణుమూర్తి స్త్రీ రూపంతోనే అందరికీ తెలుసు. అందుకని ఒక చిన్న మాట చెప్పా. అంటే అలాంటి శత్రువుల్ని కూడా ధ్వంసమొనర్చి మనకి మంచి చేసేటువంటి మహామహిమాన్విత శక్తి స్వరూపిణి ఈ కనుక దుర్గమ్మవారు ఏ పేర్లు పెట్టినా మహాశక్తిమయి. ఇంతకంటే శక్తి ఎవరికి ఉండదు. అంతే. దివ్య శక్తి అంతే అవును. ఆ అమ్మవారు. ఈ దివ్య రూపాలన్నీ ఆ అమ్మవే. ఉమ్. కొంతమందికి ఇంకో రూపంలో, కొంతమందికి ఒక రూపంలో కనబడుతుంది. అవును. భగవంతుడు ఎవరికి ఏ రూపంలోనైనా కనబడచ్చు, తప్పులేదు. ఉమ్. నీకు ఇష్టమైన రూపంలో ఆవిడ వస్తుంది. దాన్నే కామ రూప ధారణ అంటారు. ఎవరికి ఇష్టమైతే వాళ్ళ రూపం వచ్చేస్తుంది. ఓకే. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆ రూపంలోనే బ్లెస్ చేస్తుంది. ఉమ్. కానీ ఈ దసరాలు విశేషంగా మనం ఈ యొక్క 9 రోజులు 10 రోజులు నిరాఘాటంగా ఉమ్. సరే ప్రసాదాలు పెట్టుకోండి, అవన్నీ నేనేమి అనడం. మనస్సు పెట్టండి, ఉండాల్సింది మనస్సు పెట్టాలి. అంతే. అప్పుడు అమ్మ దయ ఉంటుంది. మిగతా ఏవి చేసినా సరేలే, నువ్వు నన్ను ఇన్వైట్ చేయడం లేదుగా, నువ్వు నా పేరు చెప్పి నువ్వు ఇది తింటున్నావు, అంటున్నావు. పాలు తాగుతున్నావు, పళ్ళు తింటున్నావు, స్వీట్లు తింటున్నావు, అవును. అందరికి పంచుతున్నావు. ఉమ్. సరే, నేను దానికి ఏమన్నావు, వాళ్ళు నా బిడ్డలే. ఉమ్. కానీ నన్ను నువ్వు కోరు, అప్పుడు నీ హృదయాన్ని నాకు సమర్పించు. ఉమ్. నమ్మకంతో, విశ్వాసంతో నేనున్నాననేటువంటి ధీమా నీకు ఇస్తా నేను. అంతే. లేకపోతే నేనేం చేయలేను. నువ్వు నన్ను ఎంత దూరం నుంచి చూస్తే నేను కూడా అంత దూరం నుంచే చూస్తా. ఉమ్. మరి అంతే కదా. అవును. మా ఇంటికి మీరు వస్తేనే మీ ఇంటికి మేము వస్తాం, అంతే. తేలిగ్గా, సింపుల్. సింపుల్. అందుకని అందరూ విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందండి. అమ్మ దయని అపారంగా మీరు పొందుతారు. తప్పకుండా అమ్మ మీ వెంట ఉండి మీ పనులన్నీ చేసి పెడుతుంది. మీరు మనస్సు పెట్టి ఆ అమ్మని ఆహ్వానించడమే మీరు చేయాల్సిన పని. చూద్దాం ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారా, ఎవరికైనా అనుభూతి కలిగిందా, మళ్ళీ మనం పండగ తర్వాత మాట్లాడుకుందాం. కామెంట్ చేయమని చెప్దాం మన సరే, వాళ్ళందరినీ. కానీ అమ్మను మాత్రం వదలొద్దు. వదలొద్దు. అమ్మ చెయ్యి పట్టుకుంటే ఆ అమ్మ నడిపిస్తుంది. అంతే. అందుకని అందరికీ శుభాలు సౌఖ్యాలు కలగాలని, అమ్మ దయ అపారంగా మెండుగా దండుగా అందరికీ ఉండాలని కోరుతూ దివ్యాశిష్యులు. సాధారణంగా మనం మాట్లాడుకుంటా ఉంటాం అమ్మవారి విషయానికి వస్తే రకరకాలుగా, అంటే శక్తి అని చెప్పి అమ్మవారనే కాదు, భగవంతుడి విషయమే కానివ్వండి, అంటే స్వామి విషయమే కానివ్వండి, అమ్మవారి విషయమే కానివ్వండి, ఆఖరికి మన ఒంట్లో ఎనర్జీ విషయానికి వచ్చిన శక్తి, అంటే ఏం మాట్లాడినా కూడా ఏదో ఒక శక్తి దాగి ఉంది అక్కడ. అసలు ఏంటి శక్తి అనేది ఏంటి? అమ్మవారి విషయానికే వస్తే ఆదిపరాశక్తి అని చెప్పి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఈ శక్తికి మూలం ఏంటి? ఇదంతా ఒక కన్ఫ్యూజన్గా అనిపిస్తోంది. ఎలాగూ నవరాత్రులు రాబోతున్నాయి, రకరకాల శక్తి రూపాలుగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. మరి మనలో ఉన్న శక్తికి, ఆ శక్తికి, ఆదిపరాశక్తికి, ఈ విశ్వంలో ఉన్న శక్తికి సంబంధం ఏదైనా ఉందా? అదంతా కూడా వివరించండి. అమ్మ చాలా చక్కగా విపులంగా ఈ మీ ప్రశ్నలో సర్వము దాగి ఉన్నది. ఏ ఒక్కటో దానికి కదా, అన్నిటికీ లింక్ కనెక్ట్ అయ్యి అర్థం వచ్చేటట్టుగా అడిగావు. నీ ప్రశ్నించే విధానానికి నాకు సంతోషం వేస్తోంది. బాగుంది. థ్యాంక్ యూ. శుభం. శక్తి అనేటువంటిది ఎనర్జీ, ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాం, పవర్. ఓకే, పవర్ అనే పదాలు, శక్తి అనే పదాలకి మూలం ఏమిటంటే, మూల శక్తి అనేది ఒకటి ఉన్నది. అది సర్వత్రా వ్యాప్తి చెంది ఉంటుంది. ఒక లోకం కాదు, లెక్క పెట్టలేనన్ని లోకాలు ఉన్నాయి. మనకు తెలిసినవి కృష్ణస్వామి గతంలో కూడా ఓ మారు 14 అని చెప్పారు. ఆయన ఉన్న దాన్ని బట్టి 15 అవుతాయి. మంత్ర బీజాక్షర మంత్ర సాధకులు వాళ్ళు కూడా ఒక్కొక్క ఆవరణ అంటే వలయాలు, 365 ఇలా మామూలుగా ఇలా రింగులుగా పరిధులు అంటారు, వలయాకారాలు. అది ఎవరు ఎలా అంటే అదొక ప్రపంచం. ఇప్పుడు ఇది ప్రపంచం, భూమి మీద ఉన్నది.
పైన చంద్రమండలం అదొక ప్రపంచం, సూర్యమండలం ఒక ప్రపంచం, నక్షత్రాలు అది ఇంకొక ప్రపంచం, నక్షత్ర మండలం అంటారు దాన్ని, తేజో మండలాలు, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం కనుక్కున్నవి సుమారుగా 360 వరకు చెప్పుకోవడానికి వీలుగా. చెప్పుకోలేనివి ఎన్నో యోగులు, మహిమాన్వితులు, మహర్షి సంప్రదాయంలో కనుక్కుని వాళ్ళ యొక్క మంత్ర దీక్షాపరులు ఎంతోమంది చెప్పారు, కొన్ని చెప్పలేరు. చెప్పలేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ అనుభవంలో ఇంకా బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. ఇప్పుడు శంబల అనేటువంటిది కూడా మన కైలాస్ మానసరోవర్ కింద ఉందని ఈ మధ్యకాలంలో కాస్త అంటున్నారు. సరే, శంబల అనేటువంటిది ఒక స్థాయికి వచ్చిన మహా యోగీశ్వరులు, యోగ పొంగవులు, భగవంతుడు స్థాయిని మించిన వాళ్ళు కూడా ఉన్నారు. భగవంతుడు అనే మించిన వాళ్ళు చెప్పడం అంటే ఏమిటంటే వారు విశ్వస్వరూపులు అవుతారు. విశ్వము వారు వేరు కాదు, శక్తి వారు వేరు కాదు. శక్తి అంతా అక్కడ నిగుడీకృతమై ఉంటుంది, అంటే ఒక చోట ఉంటుంది, అదొక ప్రపంచం అన్నమాట. అలాంటి శంబలు చాలా ఉన్నాయి. చాలా మందికి దాని మీద కూడా వాగ్వివాదాలు, తర్జన భర్జనలు. ఇప్పుడు డిబేట్ అనేసరికి ఒకరు ఎస్ అంటారు, ఒకరు నో అంటారు, వారేదో ఒకటి ఉంటుంది దీని ప్రకారం అదంటాడు. సరే, అవన్నీ కాకుండా శక్తి అనేటువంటిది ఉన్నది కదా. అందులో శక్తి అనేసరికి ఎక్కువగా స్త్రీ మూర్తిని శక్తి స్వరూపిణిగా అంటూ ఉంటారు, అమ్మని. అంటే మొట్టమొదట ఆవిర్భవించినటువంటి ఎనర్జీ శక్తి, మూల శక్తిని ఆది పరాశక్తి అంటారు. కానీ అక్కడ స్త్రీ అని కాదు అర్థం. వ్యాకరణ రీత్యా స్త్రీ అనేటువంటి భావం కలిగేడానికి వీలుగా ఆ పదానికి అర్థం వస్తుంది. శక్తి అనే పదానికి ఆది పరాశక్తి. పరాశక్తి అంటే ఆది అంటే మొదలు, పర అంటే ఇది కానటువంటిది వేరొకటి, శక్తి అంటే ఇవన్నిటికి పైన ఉండేటువంటి అద్వితీయము, అమోఘము, అనంతము, అజరామరమైనటువంటి సర్వకాల సర్వావస్థలందు ప్రవహిస్తూ ప్రసరిస్తూ వాటి యొక్క నిర్ణయాధికారాలు కూడా ఆ శక్తికే ఉంటాయి. ఆ శక్తి తన్ను తాను సృష్టించుకోగలుగుతుంది. మరి విష్ణు స్వరూపుడు కృష్ణస్వామి భగవద్గీత మనం విన్నాం. అందులో ఆయన ఏం చేశారు? విశ్వరూపం చూపించారు. మరి ఎన్ని దేవుళ్ళు, ఎన్ని రకాల అవతారాలు, ఎంతమంది, ఇటు అటు అటు విశ్వరూపం అంటాం. అర్జునుడికి అర్థం కాక ఆయన ఏదో అడిగారు, చెప్పారు. అది అందరికీ తెలిసింది కాబట్టి ఇంతటితో అంతవరకే చెప్తున్నాను. ఆ విశ్వరూపంలో ఏ విధమైనటువంటి ఆదియు అంతము అంటే ఇక్కడ లేదు అక్కడ ఉన్నది అనేది లేదు, అంతటా వ్యాపించినటువంటిది, అంతటా తానై ఉన్నటువంటిది, అంతటా తాను ప్రకటితమయ్యేటువంటిది. అంటే ఇప్పుడు భగవంతుడు కూడా రకరకాల రూపాలను తీసుకొని ఆయన తీసుకోగలుగుతాడు. ఏదో ఒకటి చేశాడే గాని శక్తిని శక్తిగానే ఉపయోగించలేదు. అంటే ఉపయోగించలేరా అట్లా? శక్తి అనేటువంటిది తన్ను తాను ఉద్భవం చేసుకోగలుగుతుంది, తన్ను తాను పుట్టగలుగుతుంది, తన్ను తాను అవతరించగలుగుతుంది. స్త్రీ రూపంలో అయినా, వృక్ష రూపంలో అయినా, మానవ రూపంలో అయినా, ఏనుగు రూపంలో అయినా, ఏ రూపాల్లో అయినా శక్తి ప్రవేశించగలుగుతుంది, ప్రాణశక్తి. ఇప్పుడు రోబోట్స్ ఉన్నాయి, అవన్నీ చాలా ఉంటాయి, స్త్రీవి పురుషులవి అన్ని రకరకాల బొమ్మలు ఈ మధ్య కనుక్కుంటున్నారు. ఏఐ దానికి క్రియేట్ చేశారు. అందులో ఏమిటి ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఇది ఇలా చెయ్యొచ్చు, ఇది ఇలా చెయ్యొచ్చు. ఆ ప్రోగ్రామ్ ఫీడ్ చేశాక అది అలా చేస్తుంది. దానికి ఎనర్జీ కూడా ఫీడ్ చేయాలి, మూమెంట్ కావాలి కదా. ప్రోగ్రామ్ కావాలంటే ఎనర్జీ ఉండాలి. అలాగే విశ్వశక్తి తన్ను తాను సృష్టించుకుంటుంది, తన్ను తాను ఆవిర్భవం అవుతుంది, తన్ను తాను ఏదంటే అది చేయగలుగుతుంది, ఎన్ని వస్తువులైనా ప్రవేశించగలుగుతుంది. కోటాను కోట్ల దేహాల్లో ఆ శక్తే ఉంది, విశ్వశక్తే ఉంది. అందుకనే మనం విశ్వశక్తి గురించి ఎక్కువగా మాట్లాడతాం. దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు కూడా ఆ శక్తిని స్వీకరించి వారు విశ్వస్వరూపులయ్యారు, గొప్ప దేవుళ్ళయ్యారు. మహా విష్ణు, మహా శివుడు, బ్రహ్మ,
ఇలాంటివి ఎంతమంది దేవతలు ఉన్నా అందరి కూడా శక్తి సంపన్నులే. శక్తి లేని వాళ్ళని దేవుళ్ళు అనలేం. మనకంటే ఎక్కువ శక్తి ఉండాలి. మరి మనకేదో శక్తి ఉంది. మనం 100 కిలోమీటర్లు నడిస్తే హనుమంతుడు వాయు వేగంతో లంక దాకా వెళ్ళిపోతాడు. ఎన్ని వందల కాదు, వేల కిలోమీటర్. అంటే ఏమిటి, ఇక్కడ ఆయన అంతగా ప్రయాణం చేసే శక్తి, విశ్వశక్తి. ఎక్కడ పడితే అక్కడ ఆ శక్తి ఎక్కడ అయిపోదు. పెట్రోల్ అయిపోతే కార్ ఎక్కడైనా ఆగిపోతుంది. జనరల్గా సోలార్ సిస్టంలో కూడా నైట్లో తీసుకొని, పొద్దున పూట తీసుకొని నైట్లో ఇస్తుంది. కొన్ని ఈ మధ్య నైట్లో కూడా సోలార్ సిస్టమ్లు కొత్త రకం కూడా వచ్చాయి. అప్పుడు కూడా ఎనర్జీ తీసుకోవడానికి వీలుగా కనుక్కుంటున్నారు. కొన్ని కనుక్కున్నారు, ఎక్స్పెరిమెంట్లు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఆ శక్తి ఏ రూపంలో అయినా, ఏ వస్తువులో అయినా అలా ప్రయాణించగలుగుతుంది, ప్రవేశించగలుగుతుంది, బయటికి రాగలుగుతుంది. అందుకే యోగం ఉచ్యతే. యోగం కంటే గొప్పది లేదు. దివ్య శక్తిని ఆస్వాదించండి, ప్రాక్టీస్ చేయండి అని నేను సూర్యోపాసన గతంలో మీ ద్వారానే ఎన్నో ఎపిసోడ్లు. అది ఏమిటి, ఎనర్జీని మీరు పొందడం. ఎలాంటి వాళ్ళైనా ఎనర్జీ లేకుండా ప్రపంచమే లేదు. శక్తి, నేను మాట్లాడుతున్నానంటే శక్తి, మీరు వింటున్నారంటే శక్తి, చూస్తున్నారంటే శక్తి, ఆలోచిస్తున్నారంటే శక్తి, నడుస్తున్నారంటే శక్తి. ఇవి ఏవైనా కూడా లేకుండా, శక్తి లేకుండా మనం ఒక్క సెకండ్ కూడా ఉండం. అంతే, ఊహకి అందనిది. అందుకని ఆ యొక్క ఆలోచనని కంట్రోల్ చేస్తూ, ఆలోచన రూపంలో శక్తి ఉంటుంది. అండర్లైన్. ఆలోచన చేస్తున్నాము రాత్రులు పగళ్ళు, ఏదైనా పనిని, ఉద్యోగాలు, ఇంటర్వ్యూస్, ఏదైనా కానీ, బండి డ్రైవింగు, ఎనీథింగ్. అంటే ఆ శక్తితో మనము సమ్మిళితమై దాని సహాయంతో బతుకుతున్నాము, మరి ఇతరులను కూడా బ్రతికిస్తున్నాము. చివరికి ఈ దేహాన్ని వదిలి అది ఇంకో దేహాన్ని ఇష్టపడి వెళ్ళడం మన భాషలో చావు అంటారు. కానీ చావు అనేది లేదు. ఎక్కడ చావు అనేది? మన భాష వాడుక పదం. అంతే, మృతం. ఈ బాడీలోంచి అది వేరే. ఆత్మకి చావు లేదు, దాని ఇష్టం. భగవద్గీతలో కూడా అదే చెప్పారు. నాశన రహితుండని చెప్పాడు. మరి ఎంత గొప్ప విషయాలు చెప్పారు. అందుకని శక్తికి ఎప్పుడు ఏమి ఉండదు, అది అజరామరంగా ఉంటుంది. అందుకని ఆ శక్తిని మనం ఉపాసిస్తే ఏదంటే అది చెయ్యొచ్చు, ఏదంటే అది పొందొచ్చు, ఏదంటే అది ఇతరులకు ఇవ్వచ్చు, ఇతరుల్ని బాగు చెయ్యొచ్చు. ఏదని, ఎనీథింగ్, A to Z, వన్ ఇన్ ఆల్, ఆల్ ఇన్ వన్ అనేటువంటిదే దివ్య శక్తి అన్నమాట. అందుకని ఆ శక్తిని మనం ఉపాసన చేద్దాం, సూర్యోపాసన చేద్దాం. ఉదయించే సూర్యుని ఒక 20 సెకండ్లు ఇలా చూడడం, ఆ బింబాలు వస్తాయి, ముద్రలు వస్తాయి. మీకు ఆ దివ్య శక్తి ట్యాప్ చేసుకునే, ఈ బాడీలో ఉండే ఒక శక్తి ఏదైతే ఉందో అది స్వీకరించే శక్తి ఉంటుంది. ఎలాగైతే మ్యాగ్నెట్స్ ఉంటాయి, 2 మ్యాగ్నెట్స్ని ఇలా కొంచెం దగ్గరగా పెట్టండి, అది ఒక స్టేజ్కి వచ్చేసరికి పట్టేసుకుంటుంది. మళ్ళీ విడతీయండి, గట్టిగా లాగితే ఫీల్ అవుతుంది, అంటే బలవంతంగా నన్ను లాగేసి విడిగా చేస్తున్నారని ఫీల్ వస్తుంది. అలాగే విశ్వశక్తికి కూడా మన బాడీలో ఉండే శక్తి కనెక్ట్ అయినప్పుడు ఆ శక్తిని ఈ శక్తి స్వీకరిస్తుంది. ఈ శక్తి ఆ శక్తి ఒకే శక్తి అయిపోతుంది. స్త్రీ పురుషులు వయో వృద్ధ భేదం లేదు. చరాచర జీవరాశులు కూడా ఆ దివ్య శక్తిని స్వీకరించే శక్తి కలిగి ఉంటాము. అది యాంటీనా లాగా అనుకోండి. కాసేపు మరి ఏది మీకు ఉపమానాలు అయితే ఆ ఉపమానాలు తీసుకోండి. చాలా గొప్పది. మనలో ఆ భాష, ఎవరికి ఏ భాష కావాలంటే ఆ శక్తి మనకుంటే ఆ వాళ్ళకి ప్రసరింపజేస్తుంది, భావ ప్రకటన చేస్తుంది. అంటే వీళ్ళు ఏవైతే అనుకుంటారో ఎదుటి వాళ్ళకి అర్థం అవడానికి వీలుగా మాటలు. భాష లేదు ఒకప్పుడు, ఇలా చేతులు సంజ్ఞలు చేసుకోవడమే. భాష వచ్చిన తర్వాత భాష మాట్లాడుతున్నాం. ఆ భాషలో ఇప్పుడు 1,60,000 చిల్లర భాషలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా లెక్క పెడితే. అన్ని జాతులు, ఎన్నో వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ యొక్క సమాజాలు. అడవిలో ఉండే సమాజాలు తెలుసు, అడవి భాష వేరు, తండా భాష వేరు, తెలుగు భాష వేరు, హిందీ భాష వేరు, ఇంగ్లీష్ భాష వేరు,
ఉర్దూ భాష వేరు. ఇలా మనం కొన్ని మన రూపీలో కూడా ఎన్ని భాషలో 16, 18, 14 ఒకప్పుడు భాషల్లో ఉండేది రూపీ మీద ప్రింట్ మన వాడే రూపాయల్లో. ఇప్పుడు నాకు తెలియదు, ఒకప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు కూడా బహుశా ఉండొచ్చేమో, నాకు తెలియదు, చూడాలి. సో అంటే ఏమిటి, ఇప్పుడు చూడట్లేదా డబ్బులు? నాకు డబ్బులతో పనే ఉంటది అసలు. మీ దగ్గర ఏమి డబ్బులు అంటే నేను ఎవరి దగ్గర తీసుకోను, ముట్టుకోను, ఎవరికి రుణపడను. అందరికీ మంచి చేయడానికి, మంచి మాటలు చెప్పడానికి, భగవత్ శక్తిని పంచి వాళ్ళ హృదయంలో పెంచి వాళ్ళని మహా శక్తివంతులుగా చేయడానికి వీలైన ఉపాయాలు, ప్రాక్టీసెస్, యోగాలు ఇలా మీ ముఖ ద్వారా వాళ్ళ యొక్క ఐ డ్రీమ్ కదా, వాళ్ళ ప్రతివాడు ఐ డ్రీమ్ అనుకోవాలి. నా కళ నెరవేరేటువంటి విషయాలు ఈ ఐ డ్రీమ్లో, విజితమ్మ తల్లి ప్రోగ్రాంలో తప్పకుండా మంచి మంచి విషయాలు మనం స్వీకరించడానికి ప్రోగ్రాం నిర్ణయాధికారాల్ని మా విజయమ్మ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఇది జరుగుతుంది. మాకేముందమ్మా. ఇప్పుడు మీరు అన్నారు అంటే శక్తి గురించి మాట్లాడుతున్నాం కాదు, ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే నేను ఎవరి దగ్గర ఏమి తీసుకోను, మీరు ఇస్తున్నారు కదా మా రుణం, అంటే మేము మీకు రుణపడిపోతున్నాం, మరి మేము తీర్చుకోవడానికైనా ఏంటంటే అమ్మా ఇలా కూడా అనుకోవచ్చు కదా బంగారు, మీకు పూర్వజన్మలోనే బాకీ ఉన్నారనుకోండి. ఎప్పుడైనా ఒక బాకీ ఉంటేనే ఒక మనిషి డబ్బులు తీసుకున్నా వస్తు రూపేణా, రుణ రూపేణా, సహాయ రూపేణా, ఊరికే సహాయాలు ఎవరు చెయ్యరు. కొంతమంది మహనీయులు ఉంటారు, దేవతా మూర్తులు. ఇప్పుడు ఒకరికి సహాయం చేస్తే పాపం మన కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారేమో అంటారు. నేనంటాను అసలు నువ్వు కష్టాన్ని తెచ్చుకోకు, ఎవరి సహాయం పొందకుండా నువ్వు బ్రతుకు, రుణగ్రస్తుడివిగా. అన్రుణం, ఎవరికి రుణం లేకుండా ప్లాన్ చేసుకో లైఫ్, అప్పుడు ఇంకా నీకు ప్రాబ్లం లేదు. ప్రతి మనిషి అందరూ ఇలా ప్లాన్ చేస్తే ఎవరికి ఎవరు బాకీలు ఉండరు, జన్మలు ఉండవు. మళ్ళీ బాకీ ఉన్నందుకే కదా జామీన్లు ఇచ్చేవాడు నేను ఇవ్వకపోతే వాడిని పట్టుకుంటారు, కోర్టులో కేసులు వేస్తారు. ఇవన్నీ లౌకికంలో జరుగుతున్నాయి. అందుకని మనం ఎంత ఉంటే అంతే తినాలి. గంజి తాగి ఒకప్పుడు బతకలేదా? మరి అందరూ పంచభక్ష పరమాన్నాలతో పుట్టలేదు. ఉన్నారు కొంతమంది తండ్రులు అదృష్టవంతులు, వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. వేరే వాళ్ళు పాపం అని అనలేదు, ఎవరు ఏది చేసుకుంటే అది అనుభవించాలి. అందుకని మనం మంచి చేసుకుందాం, మంచి అనుభవిద్దాం, మంచిని అందరికీ పంచుదాం దైవ ప్రసాదంలాగా. ఇంకేం కావాలి? ఈ శక్తి అనేటువంటి దాన్ని కూడా మనం దివ్య శక్తి, విశ్వ పరివార్ అనేటువంటిది ఏదైతే మనం అనుకుంటామో, మరి దివ్యమయంగా అందరికీ అద్వితీయంగా అమోఘంగా శక్తి సంపన్నులు కావడం కోసమే మా ఈ మరి ప్రయాణము ఈ ప్రపంచంలో ఈ యొక్క దాన్ని ఏమంటారు విశేషమైనటువంటి వారికి పరికరణ అంటే వస్తువా, పనికొచ్చే వస్తువా అనుకోండి. ఈ పరికరాన్ని, యోగ పరికరాన్ని మేము అందించడానికి సూక్ష్మంగా, ఎవరైనా తపస్సు చేసుకోండి వెళ్ళి అడవిలో అంటే ఈ రోజులో పోతారా? పెళ్ళం పిల్లల్ని వదిలి ఎవరు పోతారు? ఎవరు పోరు. ఆ రోజుల్లో అంటే ఆ రోజులు వేరు, ఆ మనుషులు తక్కువ. ఇప్పుడు లగ్జరీ లైఫే కావాలి, అడవుల్లోకి వెళ్ళి కాయో పండో తిని బతకడం అదంతా అసలు ఇప్పుడు లేదు. కానీ అన్ని తింటూ కూడా మీరు అది పొందొచ్చు. ఎలా? మనస్సు పెట్టాలి, ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉన్నప్పుడు. అందరితో ఉంటూ కూడా మనం సడన్గా మన మైండ్ ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా ఆగదు, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచన పరంపరలుగా మనకు వస్తుంటే ఆలోచనని కంట్రోల్ చేస్తే ఆ శక్తి వేస్టేజ్ కాదు. ఒకే ఏకాగ్రతతో ఎక్కువ ఫలితం వస్తుంది. 10 విధాలుగా ఆలోచిస్తే మీ ఉన్న ఈ కాస్త శక్తి అన్ని విధాలుగా మరి చేయాల్సి వస్తుంది, అది ప్రయాసపడాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఏకాగ్రత కుదరదు. ఏకాగ్రత కుదిరితే వారు ఏకం బహుశ్యామి, వారే అనంతంగా అవుతారు, భగవత్ స్వరూపులు అవుతారు, శక్తి స్వరూపులు అవుతారు. వారు కానిదంటూ ఉండదు, సర్వజ్ఞులు అవుతారు తేలిగ్గా. శక్తి చాలా గొప్పది, శక్తి ఉపాసన గొప్పది. ఆదిపరాశక్తి అనండి, అయ్యవారిని, అమ్మవారిని, విష్ణుమూర్తిని, శివుణ్ణి, ఏ దేవుడైనా శక్తి లేకుండా దేవుళ్ళు లేరు. మానవులు కూడా శక్తి స్వరూపులే,
తక్కువ, ఎందుకంటే మంచిగా ఉపయోగించుకుంటే ఇది కూడా ఎక్కువే మనకి. వీళ్ళు కూడా మరి మానవులుగా పుట్టిన వాళ్ళు కారణజన్ములుగా అయ్యారు, అవును. శక్తి స్వరూపులుగా అయ్యారు, దేవుళ్ళుగా కూడా అయ్యారు అవును. మనం చూస్తున్న ఈ సమాజంలో. అవును. అందుకని మనం అన్ని సాధించగలుగుతాం, Hmm. అన్నీ కూడా మనం అనుభవించగలుగుతాం. అందుకని శక్తి ఉపాసన చెయ్యండి, శక్తిని అర్థం చేసుకోండి. మీరు శక్తివంతులు అయినా మహాశక్తివంతులు కండి ఈ యొక్క ప్రాక్టీసెస్ చేస్తూ. సో అందరికి కూడా శుభమస్తు. అందరికీ నా ఆశీస్సులు తల్లి. ధన్యవాదాలండి.